ఇద్దరు యజమానులకి, ఒక యజమానుడికి ఇద్దరు దాసులు ఉండలేరు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, మనం ప్రార్థన మందిరానికి వచ్చినప్పుడు, ఆదివారం పునరుద్ధానం ఆరాధనకు వచ్చినప్పుడు, మనం ఇప్పుడు దేవుడు కావాలని మనం ప్రార్థన చేస్తాం, దేవునితో సావాసం ఉండాలని ప్రార్థన చేస్తాం. మన పనిబాటు అన్ని మానుకొని వారంలో ఒక్కరోజు ప్రభు నాకు ఇస్తున్నాడు కాబట్టి అని ప్రభు యొక్క సన్నిధిలో సావాసం కలిగి ఉంటాం. మరలా ఈ ఆరాధన అయిపోయిన వెంటనే మరలా మనం లోకానుసారంగా ఉండకూడదు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, ఒక యజమానుడికి ఇద్దరు దాసులు ఉండలేరు. ఉంటే నువ్వు లోకం వైపున ఉండాలా, ఉంటే దేవుని వైపు. ఇది నీ ప్రార్థనకు ఆటంకం. నీ ప్రార్థన వినబడకుండా ఉండడానికి గల కారణం ఇదే. అయ్యో ప్రభు నా ప్రార్థన వినుకుంటున్నాడే, అయ్యో ప్రభు నా పరిస్థితులు మార్చుకుంటున్నాడే, అయ్యో నేను ఎంతగానో ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నానే, ఆయన నా మొర్ర వినలేదేమి, ఆయన ప్రార్థన వినలేదేమి అని ఒక్కొక్కసారి మన దేవుని సన్నిధిలోకి వచ్చి అడుగుతుంటాం. అలా అడుగుతున్నప్పుడు నువ్వు ఇద్దరికి యజమానులుగా ఉంటున్నావు. ఒకటి లోకము, రెండవది లోకము కావాలను అంటే నీ ప్రార్థన దేవుడు వినడు. ఒకవేళ దేవుడు కావాలంటే నీ ప్రార్థన వెంటనే ఆయన అంగీకరిస్తాడు. యేసు ప్రభు ఈ మాటలు ఎంత చక్కని శ్రేష్టమైన మాటలు చెప్పగలిగాడు. బిడ్డ, ఈ నూతన నెలలో ఎంత సమయాన్ని మనం వేస్ట్ చేస్తామో, ఎంత సమయాన్ని వృధా చేస్తామో ఒకసారి నువ్వు పరీక్షించుకో.